పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇక వీకెండ్ వచ్చేసింది. IPL 2026లో బిగ్ ఫైట్ మొదలు కాబోతుంది. ఈ రోజు దీనికోసమే క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ముల్లాన్పూర్లో పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ కొట్టబోతోంది. ఇక ఈ బిగ్ ఫైట్ కోసం అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కింగ్స్ తో అమీతుమీకి సిద్ధమైపోయింది ఆరెంజ్ ఆర్మీ. వరుస విజయాలతో జోరు మీదుంది పంజాబ్ కింగ్స్. ఇక బలమైన బ్యాటింగ్ బౌలింగ్ తో పంజాబ్ సవాల్ విసురుతోంది. మళ్లీ విజయాల బాట పట్టాలని SRHM వ్యూహాలు రచిస్తోంది. బ్యాటింగ్ నే ఆయుధంగా నమ్ముకుంది ఇక్కడ SRH. హెడ్ అభిషేక్ పైనే ఎక్కువగా కూడా ఆశలున్నాయి. ఇటు SRH టీం కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఇక లివింగ్ స్టోన్ ప్లేస్ లో బ్రైడెన్ కార్స్ ను ఆడించే అవకాశం కనిపిస్తోంది. డే మ్యాచ్ కావడంతో పిచ్ స్లో బౌలర్లకు సహకరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక హెడ్ టు హెడ్ లో స్ట్రాంగ్ గా ఉంది హైదరాబాద్. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు కూడా 24 మ్యాచ్ల్లో 17 విజయాలు సాధించింది SRH. ఇక పంజాబ్ 7 విజయాలు సాధించింది. గత 5 మ్యాచ్ల్లో మనం చూసుకుంటే 4 సార్లు విక్టరీ కొట్టడం జరిగింది ఇటు SRH. ఇక దీంతో కూడా ఈరోజు ఈ బిగ్ ఫైట్ కోసం కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ మ్యాచ్లో ఎవరి బలాబలాలు ఏంటి, ఎవరి మీద ఈ రెండు టీముల్లో కూడా ఎవరు బాగా రాణించనున్నారు ఏంటి, మరి ఎంతవరకు స్కోర్ నిలపనున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వెంకట్, ఈరోజు బిగ్ ఫైట్ కోసం అయితే ఫ్యాన్స్ సిద్ధమైపోయారు. మరి ఈరోజు ఎంత స్కోర్ రానుంది ఏంటి, అసలు పూర్తిగా కూడా ఈ మ్యాచ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? పూజ్యులే కావడంతో భారీగా ఈ రెండు జట్ల మధ్య పోరాటం అయితే ఉండేటువంటి ఛాన్స్ కనపడుతుంది. ఎందుకంటే SRH బ్యాటింగ్ లో పవర్ఫుల్ గా ఉంది, అదేవిధంగా పంజాబ్ కింగ్స్ వాళ్ళు కూడా బ్యాటింగ్ లో పవర్ఫుల్ గా ఉన్నారు. అయితే ఇక్కడ పిచ్ కండిషన్ ముందు మనం మాట్లాడుకోవాలి. ఈ పిచ్ ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటి, స్కోర్ ఎంత నమోదవుతుంది, ముందు రెండు జట్ల బలాబలాల కంటే కూడా ముందు పిచ్ కండిషన్ అనేది ముఖ్యం. న్యూ చండీగఢ్ లో పిచ్ నెంబర్ 4 లో జరుగుతుంది మ్యాచ్. ఇక్కడ లాస్ట్ టైం 2024లో అనుకుంటా IPL డే గేమ్ ఒకటి జరిగింది. ఆ తర్వాత ఇక ఆ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, 174 పరుగులు ఏమో చేసినట్టుంది. కొంచెం బౌలింగ్ అనుకూలంగా ఉండేటువంటి పిచ్ గా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మొదట బౌలింగ్ చేసిన జట్లే గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే చేజింగ్ వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ స్పిన్ బౌలింగ్ ఎదుర్కొని పరుగులు చేయడం అనేది చాలా కష్టంగా ఉండేటువంటి అంశం. అలాగే ఫాస్ట్ బౌలర్లకు కూడా కొంత పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఎలా ఉండబోతుంది ఏంటంటే రెండు జట్టులో ఉన్న ఫాస్ట్ బౌలర్లు ఎవరు, ఇక్కడ బౌలింగ్ ఈ రోజు కీలకంగా మారేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అందుకనే అటు పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కానీ లేక SRH బౌలింగ్ కానీ పోల్చుకుని చూస్తే అటు పంజాబ్ కింగ్స్ బౌలింగ్ బలంగా కనపడుతుంది. కాబట్టి SRH కి అయితే ఈ పిచ్ మీద ఇబ్బందులు అయితే తప్పేలా కనపడటం లేదు. అయితే ఖచ్చితంగా ఇబ్బందులు అయితే పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి మార్కస్ స్టోయినిస్ ఆల్రౌండర్ రూపంలో పేస్ బౌలర్ ఉన్నాడు, మార్క్ ఆండ్రెన్ ఉన్నాడు, అదేవిధంగా హర్షదీప్ సింగ్ ఉన్నాడు, అలాగే జేవియర్ బార్లెట్ ఉన్నాడు, అలాగే యుజ్వేంద్ర చహల్. ఇలా మొత్తం వాళ్ళ బౌలింగ్ యూనిట్ అనేది చాలా బలంగా కనపడుతుంది. అదేవిధంగా ఇటు అయితే ఇక్కడ SRH బౌలింగ్ యూనిట్ మైనస్ కావటమే ఇక్కడ పంజాబ్ కింగ్స్ బాగా ప్లస్ అయ్యేటువంటి అంశం అనమాట. ఎందుకు అని అంటే ఇక్కడ ఇషాన్ మలింగ కానీ, అనికేత్ వర్మ కానీ, హర్షల్ పటేల్ కానీ, జయదేవ్ ఉన్నత్గత్ కానీ వీళ్ళెవరు కూడా పెద్దగా ప్రభావం చూపించగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి బౌలర్లు కాదు. అలాగే బ్రైడెన్ కార్స్ అతన్నది SRH తీసుకోవడం అనేది పెద్ద తప్పు వేలం బాటలో వీళ్ళెవరు కూడా. అయితే నితీష్ కుమార్ రెడ్డి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ గా ఉండటం కొంత అతని ప్రభావం కనపడటం అనేది కొంత కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పుడు కూడా ఈ రోజు అయితే ఈ పిచ్ కండిషన్స్ కానీ జట్టు బలాబలాల పరంగా చూసుకుంటే మాత్రం పంజాబ్ కింగ్స్ బలంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎన్ని పరుగులు చేస్తారు, పవర్ ప్లేలు ఎన్ని పరుగులు చేస్తారు అనే దాని మీదనే విజయ అవకాశాలు అనేది ఆధారపడి ఉంటాయి. ఒకవేళ కనుక ఫస్ట్ SRH బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ పెట్టే అవకాశం ఉంటుంది, పంజాబ్ బ్యాటింగ్ చేస్తే కనుక ఎంత స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది వెంకట్? అయితే ఈ పిచ్ కండిషన్ బట్టి 180 పైగా కొట్టడం అనేది కొంత కష్టంగానే ఉండొచ్చు. కానీ మరి SRH బ్యాటింగ్ లైనప్ అనేది కొంత బలంగా ఉంది. కాకపోతే ఇక్కడ ట్రావిస్ హెడ్ కానీ, అభిషేక్ శర్మ కానీ వీళ్ళు ఫామ్ లో లేకపోవడం అనేది SRH కు పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఫామ్ లోకి వస్తేనే SRH ఇంపాక్ట్ అనేది గట్టిగా ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాకపోతే ఇక్కడ కొంత SRH కి మిడిల్ ఆర్డర్ లో వీళ్ళు అదే హెన్రిచ్ క్లాసెన్ కానీ, నితీష్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళు ఉండటం, అలాగే కొంత ఇషాన్ కిషన్ ఉండటం ఇలా కొంత కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇక లివింగ్ స్టోన్ ప్లేస్ లో కూడా బ్రైడెన్ కార్స్ ని రీప్లేస్ చేయబోతున్నారా?
ఎస్, అయితే ఇక్కడ ఇద్దరు నాకు అంత ప్రభావం చూపించగలిగే ఆటగాళ్ళు కాదు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే లియామ్ లివింగ్స్టోన్ మీద బౌలింగ్ పరంగా పర్వాలేదు కానీ బ్యాటింగ్ పరంగా అతను మంచి ఇన్నింగ్స్ ఆడినటువంటి సందర్భం ఇప్పటి వరకు నేనైతే ఐపీఎల్ ఎప్పుడు చూడలేదు. అలాగే బ్రైడెన్ కార్స్ కొంత బ్యాటింగ్ పరంగా పర్వాలేదు, కొంత బాగా అంటే సిక్స్లు అవి కొట్టి అయితే బౌలింగ్ పరంగా మాత్రం అతను అంత ఇంపాక్ట్ చూపించగలిగేటువంటి బౌలర్ అయితే ఇండియన్ పిచెస్ మీద కాదు అని నేను అనుకుంటాను. ఇతని కంటే కూడా ఇషాంత్ మలింగ, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నది వీళ్ళు కొంత పర్వాలేదు అనిపించేటువంటి బౌలర్స్. అయితే వెంకట్, ఎస్ఆర్హెచ్ లో ఓపెనింగ్ ఎలా ఉందనుకోవాలి? ఓపెనింగ్ అవకాశాలని మనం చాలా బలహీనంగా కనపడుతుంది. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ మొత్తం కూడా వాళ్ళిద్దరి మీదనే ఆధారపడింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరు ఫెయిల్ అయితే ఏమైనా కొద్దిగా ఇషాన్ కిషన్ ఆడుతాడు, లేదంటే మాత్రం వాళ్ళు ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ఓటమికి వీళ్ళిద్దరు ప్రధాన కారణం. అంటే T20లకు 250 స్కోర్ అనేది చాలా నామమాత్రంగా మార్చేసి ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం అనేది ఎస్ఆర్హెచ్ కి పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు అంటే విన్నింగ్ ఛాన్సెస్ మాత్రం ఇటు పంజాబ్ కి ఎక్కువ ఉన్నాయని చూడాలంటారు. ఖచ్చితంగా పంజాబ్ కి ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే దీనికి ప్రియాంశ్ ఆర్య గానీ, ప్రభ్ సిమ్రన్ సింగ్ గానీ, అదేవిధంగా కూపర్ కాన్లీ గానీ, శ్రేయస్ అయ్యర్ గానీ, నిహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, 8 మంది బ్యాట్స్మెన్లు ఉన్నారు వాళ్ళకి ఆల్రౌండర్స్ తో కలిపి. కాబట్టి ఖచ్చితంగా అది పంజాబ్ కింగ్స్ కి బలమైనటువంటి పరిస్థితి. దానికి తోడు హోమ్ కండిషన్స్ కూడా పంజాబ్ కింగ్స్ కు చాలా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే అటు యుజ్వేంద్ర చహల్ కొంత స్పిన్ కు అనుకూలంగా ఉండేటువంటి పిచ్ కూడా కావటం, అదేవిధంగా పేస్ కూడా కొంత సహకారం ఉంటుందో అంటే ఓవరాల్ గా ఇది బౌలింగ్ పిచ్ గానే కనపడుతుంది. కాబట్టి ఎలా చూసుకున్నా సరే పంజాబ్ కింగ్స్ ఇక్కడ బలంగా కనపడుతుంది. అయితే బౌలింగ్ పరంగా ఎస్ఆర్హెచ్ వేలంపాటలో దృష్టి పెట్టకపోవడం వాళ్ళకి పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు. అందుకని వాళ్ళకి నమ్మకమైనటువంటి బౌలర్ లేడు. దానికి తోడు ఆ షమీని ట్రేడింగ్ లో వదులుకోవడం, దీనివల్ల కొంత ట్రేడ్ లో వదులుకోవడం అనేది చాలా వరకు కూడా మైనస్ అయింది. అలాగే వాళ్ళ బ్యాట్ కమ్మీస్, రెగ్యులర్ కెప్టెన్ బ్యాట్ కమ్మీస్ లేకపోవడం కూడా ఎస్ఆర్హెచ్ కి పెద్ద మైనస్ గానే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే మాత్రం ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ వీళ్ళిద్దరు కూడా ఓపెనింగ్ పరంగా కొంత ఫెయిల్ అవుతున్నారు. దీంతో కొంత మిడిల్ ఆర్డర్ మీద ఎక్కువగా భారం పడుతుంది. మిడిల్ ఆర్డర్ కి సంబంధించి నిహాల్ వధేరా గానీ, శశాంక్ సింగ్ గానీ వీళ్ళు కూడా పెద్దగా బ్యాటింగ్ పరంగా బ్యాట్ చూపించినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి వీళ్ళు ఏమన్నా కొంచెం ఆడగలిగితే మాత్రం ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ కి అయితే విజయం ఖాయంగానే చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్. ఇక కాసేపట్లో IPL 2026 అయితే బిగ్ ఫైట్ స్టార్ట్ కాబోతోంది. ఇక ముల్లాన్పూర్ వేదికగా కూడా ఇది జరగబోతోంది. పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ కొట్టబోతోంది. అయితే ఈ మ్యాచ్ లో కనుక మనం చూస్తే కనుక ఈ పిచ్ సహకారం కనుక చూస్తే పంజాబ్కి ఎక్కువగా కూడా ఈ పిచ్ సహకరించే అవకాశం ఉందన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ పిచ్లో 180 వరకు కూడా స్కోర్ రావచ్చు అని అయితే ఒక అంచనా అయితే ఉంది ఎస్ఆర్హెచ్ కనుక బ్యాటింగ్కి దిగితే. ఇక మరొక వైపు చూస్తే కనుక ఓపెనింగ్ కూడా ఎస్ఆర్హెచ్లో అంతగా లేదనే అనలిస్టులు అయితే చెబుతూ ఉన్నారు. మరి ఈ క్రమంలో పంజాబ్కి ఈ మ్యాచ్లో విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని కూడా చెబుతూ ఉన్నారు.